అదే నువ్వు 30 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో. మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పని ఏంటి ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్ మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరుంది సార్. టెంప్ట్ రవి. సార్ నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్ లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధా బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఊరే ఆబ్సెంట్. నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్ ఏమండి సార్? నెక్స్ట్ మంత్ కి మీరు అంత డోనర్స్ ఎత్తుక్కోండి. ఏంటి? ఓ స్కానింగ్ కూడా చేయించావా? మరింకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోయి. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఉసే భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమా నువ్వు. సరే. అనే ఒక 10 నిమిషాలు. సార్ 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 నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్ మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? హలో. చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్?
మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో. నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్, సాలా सुंदर, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो. ఇంటి దయ్యంతో చస్తున్నా. నీకు తెలివి రాదా ఎలా మాట్లాడాలి? ఏదైనా చెప్పించి నువ్వు విప్పుతావా, నేను విప్పమంటావా? నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్ అని చెప్పు. నమ్మకం చేసుకో. హిందీలోనే చెప్పి సావే. ఆచాము मर के भी हमें मार रहे हो तुम. సుందర్ అని చెప్పు. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. खुद कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొరికెట్టాడు. అది ప్రేమించడం. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. మీరా మీరా
నా మీద కోపం ఎందుకు? నీ ప్రేమ నీ కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను? మీరా ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో? హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. నవ్వు. Don't kill so many like this. Only once fusak. నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను. నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ! గురూజీ, నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు, సంతోషంగా ఎందుకుంటావు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది. ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ? అమ్మాయిని. బ్రతికిందాన్నా లేక చచ్చిందాన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను. అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి, మీరా. ఏంటి? మీరా. పోతావురా, పోతావు. నేను చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ, నా మీరా ఆత్మను తాకాలి గురూజీ. అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. ఒకవేళ తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి
అతన్ని నమ్మి వెనక వెళ్ళడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దయ్యాలున్నాయా? దయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి, నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను, నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి. నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు, ఎవరిని కలిసావు, ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హైమన్ అంటే అంటే వచినిటీ టెస్ట్. గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం, మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే, రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు, నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు. అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు. ఏం చేయాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం.